కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. మీరు మొదట రాజంపేట అనుకున్నారు, తర్వాత హిందూపూర్ అనుకున్నారు. అవి రెండు కాక ఎంపీ ఆశించిన మీకు ఎమ్మెల్యే వచ్చింది. ఇది దైవ సంకల్పం అని. పిట్టపోరు పిల్లి తీర్చినంట అన్నట్టు వాళ్ళిద్దరి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్లో పిట్టపోరు అనేది కాదు. ఎందుకంటే జనసేన నుంచి ఎట్లాంటి మద్దతు లభిస్తుంది మీకు? కేతిరెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, మీరు నాన్ లోకల్ అని. అరాచకాలు చేసేవాడు కావాలా, కబ్జాలు చేసేవాడు కావాలా, లేకపోతే వాళ్ళ నోట్లో మట్టి కొట్టేవాడు కావాలా? గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ గుడ్ మార్నింగ్ ధర్మవరం ఉదయం వెళ్ళడం, గుడ్ ఆఫ్టర్నూన్ గుర్తించడం, సేకరించడం, గుడ్ ఈవినింగ్ ధర్మవరం అని కబ్జా చేసుకోవడం, ఇది జరుగుతుంది. ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, పూర్తిగా ఆయనకు దాసోహం అయిపోయిందా? ఓవర్ హెడ్ ట్యాంక్ కలుషితమైతే కుళాయి నుంచి స్వచ్ఛమైన నీరు ఆశించలేదు. యథా రాజా తదా శిష్య. ధర్మవరం గుడ్ మార్నింగ్ చెప్పే వాళ్ళకి ఇవన్నీ కనపడట్లేదా? పాపం పండుతోంది. తొందరలో అనేక ఇళ్ళు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారిపోయినాయి. మొత్తం అవినీతి సొమ్ము సాయంత్రం లెక్క పెట్టుకోవడం తెలుసు ఆయనకి. దీనంతటికి బూచిగా బీజేపీని చూపిస్తుంది, ఒక సెంటిమెంట్ రగిలిస్తోంది. ఇది బోగస్. మీరు తక్కువ కాలంలోనే చాలా బాగా స్టడీ చేశారు. గొడ్డల పోటు వేసిన వాళ్ళకి గుండెపోటు తెప్పిస్తానన్న డైలాగ్ చాలా వైరల్ అయింది మీది. చిన్న పాలు తాగే పిల్లని అడిగినా చెప్తారు ఎవరనేది. ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని? గొడ్డలి పోట్లు ఉంటే దాన్ని గుండెపోటుగా చిత్రించారంటే ఈ చేతగాని దద్దమ్మ అధికారులను అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వం వస్తే దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తారా? బాధ్యులందరూ తప్పక శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సిందే. ఈ మొత్తం కూటమి కట్టడంలో పవన్ కళ్యాణే కీలకంగా వ్యవహరించారంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ పాత్ర ఎట్లా అనిపించింది? ఉత్తర దక్షిణ ధృవాలని కలిపినట్టుగా తెలుగుదేశం పార్టీని ఇటు బీజేపీని చాలా దూరం ఉన్నట్టుంది ఇద్దరికి. ఉత్తర దక్షిణ ధృవాలు ఎప్పటికీ కలవవు. బీజేపీ స్థాయికి మించి సీట్లు తీసుకున్నది. బీజేపీ డిఎన్ఏ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు? ఎంతవరకు ఉంది కూటమి అవకాశాలు గెలుపుకి? అలాగే మీ ధర్మవరంలో మీ గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎదుర్కొంటాను ధర్మవరానికి ఒక. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. గత 2-3 ఏళ్లుగా రాష్ట్రంలో బీజేపీకి ఒక బలమైన గొంతుకుగా మారిన నాయకులు, అమరావతి మీద బీజేపీ స్టాండ్ని బలంగా వినిపించిన నేత, అలాగే ఉత్తరప్రదేశ్, బీహార్లో అంతా తానే కీలకంగా మారి అక్కడ బీజేపీ విజయాల్లో భాగస్వామిగా ఉన్న నాయకుడు, మన తెలుగువాడు, మన రాయలసీమ నాయకుడు సత్యకుమార్ గారు. సత్యకుమార్ గారు ఇప్పుడు ధర్మవరంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం కిరణ్ టీవీ ప్రజాయాత్రలో భాగంగా మనం ఇవాళ సత్యకుమార్ గారితో పాటు ఉన్నాం. ఆయన అడిగి తెలుసుకుందాం ధర్మవరంలో పరిస్థితులు ఏంటి, ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, అక్కడున్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మీద ప్రజల అభిప్రాయం ఏంటి, రకరకాల అంశాలు మనం మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే కిరణ్ గారు. సత్యకుమార్ గారు, మీరు మొదట రాజంపేట అనుకున్నారు, తర్వాత హిందూపూర్ అనుకున్నారు. అవి రెండు కాక మళ్ళీ ఇప్పుడు ధర్మవరానికి వచ్చారు. ఎంపీ ఆశించిన మీకు ఎమ్మెల్యే వచ్చింది. ఎట్లా భావిస్తున్నారు ఇది? ఎంపీగా అయితే మీరు జాతీయ స్థాయిలో మీకున్న పరిచయాలు కావచ్చు, మీకున్న క్యాలిబర్ కావచ్చు, మీకు బాగా నల్లిని మీద నడకలా ఉండేది. ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా చూస్తున్నాను? నేను ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తని, జాతీయ భావాలు కలిగిన భారతీయ జనతా పార్టీకి ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తని. పార్టీ ఆదేశానుసారం ఎలా వెళ్ళమంటే అలా వెళ్ళడం, ఎక్కడ పని చేయమంటే అక్కడ పనిచేయడం నా ఉద్దేశం, నా లక్ష్యం కూడా. ఆ విధంగానే మీరు అన్నట్టుగా రాజంపేట 2019లో నేను రాజంపేట నియోజకవర్గానికి పోటీ చేయాలనే ఆలోచన ఉన్నమాట వాస్తవం. అయితే అప్పుడు జాతీయ అధ్యక్షులుగా ఉంటున్న అమిత్ షా గారు ఇది సమయం కాదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో చూద్దాము అని చెప్పి నన్ను కేరళకి ఎన్నికల ఇన్ఛార్జిగా పంపించారు. సరే, పార్టీ ఆదేశానుసారం జాతీయ అధ్యక్షులు చెప్పినప్పుడు వెళ్ళాలి కాబట్టి నేను కేరళకి వెళ్ళాను. ఈసారి హిందూపురం ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే హిందూపురంకి కనెక్టివిటీ ఉంది. కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా నేషనల్ హైవేలు కానీ, ఎక్స్ప్రెస్ వే కానీ, లేదా ధర్మవరం కేంద్రంగా అనేక రైల్వే లైన్లో డబ్లింగ్ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ జరిగాయి. దాంట్లో భాగంగా ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. అంటే ఏదైనా ప్రాజెక్టులు తీసుకురావడానికి, అక్కడ పరిశ్రమలు తీసుకురావడానికి అవకాశం ఉంది. ఎక్కువ పొటెన్షియల్ ఉన్నాయి. కనెక్టివిటీ ఉంది, బెంగళూరుకు దగ్గరగా ఉంది,
సో ఈ ప్రాంతాన్ని అయితే మనం ఒక మోడల్ పార్లమెంట్ నియోజకవర్గంగా తయారు చేసుకోవచ్చు అనే ఒక ఆలోచనతో నేను హిందూపురం ఎన్నుకోవడం జరిగింది. దానికి తోడు నా తల్లి పుట్టిన ప్రాంతం కూడా ఇక్కడే కాబట్టి, అనంతపురం జిల్లా కాబట్టి నేను చదువు కూడా బళ్ళారి ఇటువైపు సాగింది. దాని కారణంగా నేను హిందూపురం నియోజకవర్గాన్ని ఎంచుకోవడం గత కొన్ని నెలలుగా పనిచేస్తూ ఉన్నాను. అయితే ఆంధ్రప్రదేశ్లో పార్టీ ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర నాయకత్వం నన్ను ధర్మవరం వెళ్లాల్సిందిగా, పోటీ చేయాల్సిందిగా కోరింది. అయితే అప్పటికే ధర్మవరంలో నా మిత్రుడు వరదాపురం సూరి గారు పోటీ చేయాలని చూస్తున్నారు. తెలుగుదేశం నుంచి సోదరుడు పరిటాల శ్రీరామ్ గారు పోటీ చేయాలని చూస్తున్నారు. జనసేన నుంచి మధుసూదన్ రెడ్డి గారు పోటీ చేయాలని చూస్తున్నారు. అయినప్పటికీ పార్టీ ఆదేశానుసారం కూటమిలో భాగంగా నాకు కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగానే రావడం జరిగింది. అందుకే నేను అంటుంటాను, ఇది దైవ సంకల్పం అని. ధర్మంలో పోటీ చేయాలని నేను కోరుకోలేదు. నా ఉద్దేశం ఏంటంటే మొత్తం పార్లమెంట్ని అభివృద్ధి చేయాలి. అక్కడ మీరు ఏదైనా చేయడానికి ఒక స్కోప్ ఉన్న ప్రాంతం అని మీరు భావించారు. అయితే ఇక్కడ పిట్టపోరు పిల్లి తీర్చినంట అన్నట్టు వాళ్ళిద్దరి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్లో దాన్ని పరిష్కరించడానికి మిమ్మల్ని ఇక్కడ నియమించారు అన్న మాటలు కూడా వినపడుతున్నాయి. అంటే వీళ్ళిద్దరికి ఎవరికి ఇచ్చిన ప్రాబ్లమే కాబట్టి మూడో వ్యక్తి ఎలాగూ హిందూపురం ఆశిస్తున్నారు కాబట్టి ఇక్కడ పెట్టారని చెప్తున్నారు. కానీ దాంట్లో నిజం లేదు. నేను చెప్పాను కదా, కేంద్ర పార్టీ నాయకత్వం కేంద్ర నాయకత్వం నిర్ణయం మేరకు ఇది జరిగింది. ఓకే. సో అసెంబ్లీకి పంపాలనుకున్నప్పుడు ఈ ప్రాంతం అయితే పంపాలనే ఆలోచనలో భాగంగా పంపడం జరిగింది. అంటే రాష్ట్రంలో మిమ్మల్ని యాక్టివ్ చేయాలనుకున్నదా బీజేపీ? నా ఉద్దేశం అదే కదండి. ఎందుకంటే పార్టీ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రంలో ఉండాలని నాకు మా జాతీయ అధ్యక్షులు చెప్పడం జరిగింది. వారి ఆదేశానుసారం నేను సరే అన్నాను, ఎక్కడైనా సరే అన్నాను. వారు ధర్మవరం నిర్ణయించడం జరిగింది. అయితే దీంట్లో పిట్టపోరు అనేది కాదు. ఎందుకంటే రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి పోటీ చేయాలనే ఆలోచన ఉంటుంది కాబట్టి దాంట్లో భాగంగా మీరు అన్నట్టుగా ముగ్గురు పోటీ చేయాలనుకున్నారు. అయితే ఈ క్రమంలో పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సరే ధర్మవరంని నియోజకవర్గానికి ఒక మోడల్ నియోజకవర్గంగా పార్లమెంట్ అనుకున్నాం, అసెంబ్లీని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దచ్చనే ఆలోచనతో నేను రావడం జరిగింది. అంటే ముగ్గురు కూడా మిత్రులు సహకరిస్తున్నారు. పరిటాల శ్రీరామ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి సహకరిస్తున్నారు, జనసేన మధుసూదన్ రెడ్డి గారు సహకరిస్తున్నారు, సూరి గారు కూడా సహకరిస్తున్నారు. మాటలు కొద్ది బాధ ఎవరికైనా ఉంటుంది. కానీ పరిటాల శ్రీరామ్ గారు సహకరించినంతగా సూరి గారు సహకరిస్తున్నట్టుగా లేదు. మీతో పాటు ప్రచారాల్లో పాల్గొనడం కానీ ఈ కార్యక్రమాలు జరగడం లేదు. జరగకపోయేసరికి ఎక్కడో మీకు పూర్తి స్థాయి సహకారం రావట్లేదేమో వాళ్ళ నుంచి అని. అటువంటిది ఏం లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి బలమైన తెలుగుదేశం పార్టీ కాబట్టి సహజంగానే పరిటాల శ్రీరామ్ గారి ముందు కనిపిస్తున్నారు. వరదాపురం సూరి భారతీయ జనతా పార్టీ నాయకులు, అవును, మిత్రులు కాబట్టి వారు మాట్లాడుతున్నారు. బాధ్యత అందరికీ మూడు పార్టీలకు ఉంది. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనుకోవడానికి లేదు. వారు కూడా సహకరిస్తున్నారు, వస్తారు భవిష్యత్తులో మీతో పాటు. జనసేన నుంచి ఎట్లాంటి మద్దతు లభిస్తుంది మీకు? జనసేన నుంచి సంపూర్ణ మద్దతు ఉంది. నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు జనసేన కార్యకర్తలు వస్తున్నారు. ఆ పార్టీ నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటున్న మధుసూదన్ రెడ్డి గారు అందరినీ పరిచయ కార్యక్రమం, ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో కూడా నిన్న కూడా నేను తాడిమేరి మండలంలో ఉన్నా. ప్రతి చోట జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తులో పాల్గొనడం, మద్దతు ఇవ్వడం, తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళే ఫలానా వ్యక్తి ఫలానా ఇంట్లో వచ్చాడు, ఫలానా వ్యక్తిని మనం ఎన్నుకుంటే మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, పరిశ్రమలు వస్తాయి అని వాళ్ళే ప్రచారం నిర్వహిస్తున్నారు. సంపూర్ణ సహకారం ఉంది. ఓకే. ఓవరాల్గా మీరు ధర్మవరానికి అడుగుపెట్టిన తర్వాత ప్రజల నుంచి వచ్చిన స్పందన ఎట్లా అనిపించింది మీకు? నేను ఇటువంటి స్పందన ఎక్స్పెక్ట్ చేయలేదు. వాస్తవాలు ఒప్పుకోవాలి. నేను హిందూపురంలో పనిచేస్తున్నప్పటికీ పార్లమెంట్లో ధర్మవరంకి ఇంకా గ్రామాలకి కొత్త. కానీ నా పేరు ప్రకటించగానే అక్కడి నుంచి అనేక మంది ఫోన్లు చేయడం, మీరు వస్తే బాగుంటుంది, మంచి నిర్ణయం ఇది అని చెప్పడం. తర్వాత నేను క్షేత్రస్థాయిలో వెళ్ళడం స్వాగతం. నేను మొదటిసారి వెళ్ళినప్పుడు అపూర్వమైన స్వాగతం. ప్రతి గ్రామంలో ఆపడము, హారతలు ఇవ్వడము, పూలదండలు వేయడం, అపూర్వమైన స్వాగతం పలికారు. కొన్ని వందల కార్లలో కార్యకర్తలు అందరూ వచ్చారు. నేను కూడా అది ఊహించలేదు. వెళ్తున్నాను అనుకున్నాను కానీ చాలా పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, మూడు పార్టీల కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలు కూడా అపూర్వమైన స్వాగతం ఇచ్చారు. ఇది నేను అందుకని వాళ్ళకి ఎప్పుడు ఆ స్వాగతానికి బహుశా ఆ స్వాగతం చూసేనా కేతిరెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు నాన్ లోకల్ అని, గల్లీలు సందులు ఇలాంటివి ఏవి తెలియవు మీకని? ఖచ్చితంగా. ఎందుకంటే ధర్మవరంని వాళ్ళు ఏం చేశారు గత 5 సంవత్సరాలు, దానికి ముందు 5 సంవత్సరాలు ఏం చేశాడో అతనికి తెలుసు. కాబట్టి ఆ నేపథ్యం ప్రజలు ఎంత వ్యతిరేకత ఉన్నారు కూడా ఆ విషయం తెలుసు. ఆ వ్యతిరేకత నాకు సానుకూలతగా మారిందని కూడా
అతనికి తెలుసు, విన్న విషయం కూడా అతనికి తెలుసు. దాంట్లో భాగంగానే అతను ఆ ఫ్రస్ట్రేషన్లో వ్యాఖ్యలు చేస్తున్నారు. సందులు గొంతులు స్థానికుడు అని. ఇతను కూడా స్థానికుడు కాదు, వచ్చిన నాటికి అతను స్థానికుడు కాదు. అతను ఎక్కడో అమెరికాలో ఉండేవాడట, అక్కడికి వచ్చి తండ్రి మరణంతో ఇచ్చారనేది ఒకటి. స్థానికుడు కాదు. ఇక్కడ సమస్య ఇంకో రెండోది, పార్లమెంట్ అభ్యర్థిగా ఉంటున్న వ్యక్తి, పోటీ చేస్తున్న వ్యక్తి పక్క రాష్ట్రం నుంచి వచ్చారు. గతంలో బళ్ళారి ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు సోదరి. తప్పులేదు, మీరు వాళ్ళని స్వాగతిస్తున్నప్పుడు నన్ను స్థానికుడు అని చెప్పే అర్హత మీకు లేదు కదా. సో పక్క రాష్ట్రం నుంచి, కర్ణాటక నుంచి వచ్చి ఎంపీకి పోటీ చేస్తున్నారు, రేపు వాళ్ళని తీసుకెళ్ళి ఓటు అడగాలి. అప్పుడేం అడుగుతారు? ఒకవైపు సత్యకుమార్ స్థానికుడు కాదంటూ, రెండో వైపు బయట రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పోటీ చేస్తున్నప్పుడు ఎలా చేస్తారు? మూడవది, ఇక్కడ ప్రశ్న ఏంటంటే స్థానికుడా కాదా అన్నది కాదు. స్థానికుడా మీకు కావాల్సింది సమర్థ సేవకుడా? ఓకే, అరాచకాలు చేసేవాడు కావాలా, లేదా ప్రజాహితం కోసం పనిచేసేవాడు కావాలా? కబ్జాలు చేసేవాడు కావాలా, లేదా ఇటువంటి అవినీతికి వీటికి దూరంగా ఉండే ఒక సేవకుడు కావాలా? ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేవాడు కావాలా, లేకపోతే వాళ్ళ నోట్లో మట్టి కొట్టేవాడు కావాలా? రైతన్నకి సాగునీరు, పేదలకి తాగునీరు అందించేవాడు కావాలా, లేదా ఇవన్నీ ఏం పట్టించుకోకుండా కేవలం తను బూట్లలో షికారు చేసుకునేవాడు కావాలా, చెరువులను ఆక్రమించనేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ మీరు వాళ్ళు కావాలా వీళ్ళు కావాలా అని మీరు అడుగుతున్నారు, కానీ మీరు ఇవన్నీ చేస్తారన్న నమ్మకం జనానికి ఎలా కల్పిస్తారు? ఇప్పుడు వరకు అంటే మీరు ఎక్కడైతే మీరు ఇంతకుముందు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక నియోజకవర్గానికి ఉండుంటే, గతంలో మీరు చేసుంటే, సత్యకుమార్ గారు గతంలో చేశారు కదా, అలాంటి వ్యక్తి కావాలని అనుకోవచ్చు. ఇవాళ మీరు ఆ రకమైన దాన్ని ఎట్లా మీరు తీసుకెళ్తారు? అవకాశం నేను ప్రధానంగా ప్రజలకు చెప్పదలుచుకునేది ఏంటంటే, నాకు తపన ఉంది చేయాలని, ఓకే, సామర్థ్యం ఉంది, తర్వాత అవకాశం కూడా ఉంది, విశేషమైన పరిపాలనా అనుభవం కూడా ఉంది. గతంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కానీ, పట్టణాభివృద్ధి శాఖ కానీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రులకి నేను ఓఎస్డీగా పనిచేసిన, ఉపరాష్ట్రపతికి కూడా ఓఎస్డీగా పనిచేశాను. ఈ అపార అనుభవం నాకు ఉపయోగపడుతుంది. కేంద్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఉంటున్న అధికారులతో కానీ, లేదా మంత్రులతో కానీ, లేదా నా పార్టీ బాధ్యత కారణంగా 30 ఏళ్ళుగా నేను ఢిల్లీలో ఉంటున్న నేపథ్యంలో కానీ విస్తృత పరిచయాలు ఉన్నాయి. వీటిని నేను ఎక్కడైనా వాడాలి అనే ఉద్దేశంలో ఉన్నాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఎలా చేసి చూపిస్తారని. నేను పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటున్నప్పుడు ప్రొద్దుటూరుని ఫస్ట్ దీంట్లోనే స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్లో ప్రొద్దుటూరుని పెట్టేసి ఒక 140 కోట్లు నిధులు తీసుకెళ్ళడం జరిగింది. ఓకే, ఎప్పుడో 93 సంవత్సరంలో ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉంటున్నప్పుడు ఎర్రగుంట్ల నంద్యాల రైల్వే లైన్ వారు భూమి పూజ చేశారు, శంకుస్థాపన చేశారు. తర్వాత భూమి సేకరించారు, కానీ ప్రాజెక్టు ముందు కదలనే లేదు. 93-94 నుంచి 2014 దాకా 20 సంవత్సరాల పాటు ప్రాజెక్టు ముందు కదలలేదు. నేను మొదటి సంవత్సరంలోనే 2014లో మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పుడు రైల్వే మంత్రి సదానంద గౌడ్ గారి దగ్గరికి వెళ్ళి నిధులు తెచ్చుకున్నాను. ఎందుకంటే నా సొంత ఊరు ప్రొద్దుటూరు కాబట్టి. తర్వాత రెండో సంవత్సరం 15-16 ఆర్థిక సంవత్సరాన్ని రైల్వే మంత్రి మారితే మళ్ళీ సురేష్ ప్రభు గారి దగ్గర తీసుకొచ్చి మొత్తం ఇవాళ ప్రాజెక్ట్ పూర్తయింది. నా సొంత ఊరు ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ వచ్చింది, ఎర్రగుంట్ల నుంచి నంద్యాలకు కనెక్టివిటీ వచ్చేసింది. మధ్యలో ఫ్లైఓవర్ రావాల్సి ఉంటే దానికి అప్పట్లో, ఇప్పుడు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ని. అప్పుడు 50-50 ఉండేది. అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆ 50% నిధులు కూడా వేసి ఆ ఫ్లైఓవర్ కేంద్ర ప్రభుత్వం నిధుల్ని ఇవి కూడా చేశాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదేదో గొప్ప కోసం చెప్పుకోవట్లేదు. అది ఎవరికి, ప్రొద్దుటూరు వాసులకు తెలుసు, జరిగిన విషయం తెలుసు, చాలా సాకారమైందన్న విషయం తెలుసు. ఎందుకంటే రైల్వే ఏంటంటే, రైలు అనేది పేదవాడి వాహనం లాగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో వెళ్ళొచ్చు, తక్కువ ఖర్చుతో వాళ్ళ ఉత్పత్తుల్ని కూడా రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఉత్పత్తులు కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి అనేకమైన ఉన్నాయి. మదనపల్లె విషయం కూడా దీంట్లో చేర్చాము. లేదా హౌసింగ్ దీనికి ఉండే, మీరు మిగతా ప్రాంతాలు చూస్తే మా ప్రాంతానికి ఎక్కువ వచ్చి ఉంటాయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన. కారణం ఏంటంటే అక్కడ ఉండడం వల్ల, మీరు చేయించుకోవడం వల్ల. ఇటువంటి అవకాశం, నేను అందుకే చెప్పేది, అవకాశం కూడా ఉంది, తపన ఉంది, సామర్థ్యం ఉంది, అవకాశం ఉంది అని నేను పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆ నమ్మకాన్ని నేను ప్రజల్లో కలిగించదలుచుకున్నాను. ఇక్కడ ప్రజలు కన్విన్స్ అవుతున్నారు. ఎందుకంటే అన్నీ తెలుసు, చాలా వరకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఏది జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న విషయం వాళ్ళకి తెలుసు. సో అదే కేంద్ర ప్రభుత్వం నుంచి విస్తృత పరిచయాలు ఉన్న వ్యక్తి, రాజకీయంగా కానీ అధికారులతో కానీ పరిపాలనా పరంగా కానీ ఉంటే మా ప్రాంతానికి మా కోరికలు నెరవేర్చుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా చేనేత రంగానికి, మీరే అన్నారు చేనేత కార్మికులకు చాలా సమస్యలు ఉన్నాయి అక్కడ. వాటి పరిష్కారం కూడా కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందించట్లేదు, అడ్డం పడుతుంది, లోన్లు ఇవ్వట్లేదు. 50 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. మీకు ఒకవైపు అంటే మీకు గెలుపు మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంది, జనం మిమ్మల్ని విశ్వసిస్తున్నారని నమ్ముతున్నారు మీరు.
కానీ గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ప్రతిరోజు ప్రతి గల్లీలో పలకరిస్తున్న కేతిరెడ్డి గెలుపు నల్లేరు మీద నడకని ధర్మవరంలో అనుకోవట్లేదేమో కానీ బయట అనుకుంటున్నారు. ఆయన ప్రోగ్రాములు చూసి బయట అయితే అబ్బో కేతిరెడ్డి బాగా తిరుగుతున్నాడు, కేతిరెడ్డి గెలుపు అవకాశం. సో అది ఎంతవరకు ఆయన ఎంతవరకు జనాల్లోకి వెళ్ళారు ఆ ప్రోగ్రాంతో అనుకుంటున్నారు మీరు? జనాల్లోకి వెళ్ళారు, నేను దాన్ని కాదనట్లేదు. అయితే ధర్మవరం వాసులకు అసలు విషయం ఏంటో తెలుసు. బయట వాళ్ళకే ఇతనేదో ప్రజల్లోకి వెళ్తున్నాడు అనుకున్నారు. కానీ ధర్మవరంలో మీరు ఏ వ్యక్తిని ప్రశ్నించినా కూడా ఎవరినైనా అడగండి వెళ్ళి, ఆ గుడ్ మార్నింగ్ వెనక, ధర్మవరం వెనక అసలు ఉన్న కుట్ర ఏంటో అర్థమవుతుంది. గుడ్ మార్నింగ్ ధర్మవరం ఉదయం వెళ్ళడం, గుడ్ ఆఫ్టర్నూను ఆ ప్రభుత్వ భూముల్ని, ప్రైవేట్ ఆస్తుల్ని వివరాలు సేకరించడం, గుడ్ ఈవినింగ్ ధర్మవరం అని కబ్జా చేసుకోవడం, ఇది జరుగుతోంది. గుడ్ మార్నింగ్ తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ ఏం జరుగుతుందనే ధర్మవరం ప్రజలకు మాత్రమే తెలుసు. కొండల్ని కబ్జా చేసి పడేశారు, 200 ఎకరాలని కబ్జా చేశారు, చెరువుల్ని కబ్జా చేస్తున్నారు, చెరువుని పూర్తి చేసి వాటిని బోటింగ్ దీనికి తయారు చేసుకున్నారు, గుర్రాలను పెట్టుకొని రేసు నడుపుకునే పరిస్థితి ఉంది. ఆ చెరువు దాని మరీ దారుణం ఏంటంటే ఆ చెరువుని కబ్జా చేసుకున్న తర్వాత ఆ చెరువు నుంచి సాగునీరు రైతులకు అందట్లా. పక్కనే చెరువు ఉన్నా కూడా సాగునీరు రాక పంటలు ఎండిపోతున్నాయి. రైతుల దీన పరిస్థితి ఉంటే ఈయన విహారయాత్రకు దాన్ని వాడుకుంటున్నారు. దీని అసలు వెనక వీళ్ళు చేస్తున్నదన్నీ ధర్మవరం ప్రజలకు పూర్తిగా తెలుసు. మీరు చిన్న పిల్లవాడిని అడిగినా గుడ్ మార్నింగ్ అంటే ఏంది, మాకు వెరీ బ్యాడ్ మార్నింగ్ అనే ఉద్దేశంలోనే ఉంటుంది అనేది అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. సోషల్ మీడియాని ఆధారంగా చేసుకుని బయట ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన మాట కూడా వాస్తవం, నేను కాదనను. కానీ వాస్తవ పరిస్థితులు ఏంటంటే క్షేత్రస్థాయిలో చూస్తే దానికి పూర్తి భిన్నంగా వాస్తవ పరిస్థితులు ఉన్నాయి. కేవలం కబ్జాలు, ఎక్కడ చూసినా ప్రభుత్వ భూములు 30 ఎకరాలు వెంచర్ వేశారు, ఇంకో 11 ఎకరాలు వెంచర్ వేశారు. ఎవరికైనా ఆఫీస్, ఒక వ్యక్తి మంచి ఆఫీస్ తన సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తి చెప్పడం, నాకు ఆఫీస్కి వచ్చాడు, ఈ ఆఫీస్ బాగుంది నాకు ఇచ్చేయి, లేదంటే నోటీసులు పంపడం. ప్రతి ఇంటికి కొత్త ఇల్లు ఏదైనా కట్టాలంటే దానికి 30 నుంచి 40 లక్షల నుంచి 50 లక్షలు ఇవ్వాలి. చిన్న ఇంటికి కూడా వెంచర్ వేసిన ప్రతి చోట డబ్బులు, వెంచర్ వేసిన ప్రతి చోట 40 నుంచి 50 లక్షలు తీసుకోవడం. మీరు ఏ రిజిస్ట్రేషన్, మీ రెక్కల కష్టంతో మీరు ఏదైనా సంపాదించుకున్న భూమి కానీ లేదా ఇల్లు కానీ అంటే దానికి కమిషన్. సబ్ రిజిస్ట్రార్ ఈయన కాదని ఏ పని చేసే పరిస్థితి లేదు. అటువంటి అవినీతి జరుగుతుంది. ప్రతి దాంట్లో కమిషన్, మన్రేగా ఉపాధి పనుల్లో కమిషను, చివరికి కేబుల్ టీవీకి సంబంధించిన దాంట్లో కూడా ఒక్కొక్క కనెక్షన్కి 20 రూపాయలు కమిషన్ తీసుకుంటారంటే అటువంటి దారుణ పరిస్థితులు ఉన్నాయి. ఇతను ఇది చేస్తుంటాడు, గిబ్జాలు గుర్తిస్తుంటాడు. ఈ కమిషన్ బిజినెస్ అంతా వాళ్ళ తమ్ముడు కమిషన్ కిట్టు, ఈయనేమో కబ్జా కేటు, తమ్ముడేమో కమిషన్ కిట్టు, వీళ్ళిద్దరు కలిసి ఈ రకంగా చేస్తూ ఉంటారు. ప్రజలు గమనిస్తున్నారు, పాపం పండుతోంది తొందరలో. కానీ ప్రభుత్వ అధికారులు ఏం చేయరా? ఇప్పుడు రెవెన్యూ, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చాలా ఆరోపణలు ఉన్నాయి, ఇలా భూముల కబ్జా గురించి కావచ్చు, రిజిస్ట్రేషన్ గురించి కావచ్చు, మీరు చెప్పిన ప్రతిదాని మీద ఆరోపణలు నేను తిరిగినప్పుడు కూడా చెప్పారు చాలామంది. కానీ దీన్ని ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, పూర్తిగా ఆయనకి దాసోహం అయిపోయిందా? ఓవర్ హెడ్ ట్యాంక్ కలుషితమైతే మీరు కుళాయి నుంచి స్వచ్ఛమైన నీరు ఆశించలేరు. ఈ రాష్ట్రంలో ఏంటంటే ఓవర్ హెడ్ ట్యాంక్ అంటే రాష్ట్ర ప్రభుత్వమే అవినీతిమయమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక అవినీతి కేసుల్లో అనేక నెలల పాటు జైల్లో ఉన్న వ్యక్తి. ఇటువంటి అవినీతిపరుడు, ఇటువంటి ఆర్థిక నేరస్తుడు ఈ దేశం కాదు, ఈ ప్రపంచంలోనే ఎవరు లేరు. ప్రపంచంలో లేరు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాదాపు 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడిన వ్యక్తి, 1000 ఎకరాలు దోచుకున్న వ్యక్తి, అంటే కొత్త పుంతలు, అవినీతిలో కూడా కొత్త పుంతలు తొక్కిస్తూ అవినీతి చేశారు. అంటే ఊహకు, సామాన్య మానవుడి ఊహకు కాదు కదా, మేధో సంపత్తి కలిగిన వాళ్ళ ఊహకు కూడా అందని విధంగా అవినీతికి పాల్పడుతున్నారు. సో పైనుంచి కలుషితమైన కుళాయిలో కూడా అదే వస్తుంది, యథా రాజా తదా శిష్య, అంతే. ఇదే రకంగా జరుగుతుంది. అధికారులను అందుకనే వాళ్ళు తీసుకున్న అధికారులు కూడా అదే విధంగా ఉన్నారు. అవినీతి పరుడు అయితే ఉంటాడో, అవినీతి కేసులు ఓడి మీద ఉంటాయో, గతంలో విజిలెన్స్ కేసులు కానీ లేకపోతే కరప్షన్ కేసులు ఉన్న వ్యక్తుల్ని తీసుకొచ్చి ఆడ పెట్టుకోవడం, ఓకే, వాళ్ళ ద్వారా నడిపించే ప్రయత్నం చేయాలి. అందరూ అదే అని అనట్లేదు, కొంతమందిని తీసుకోవడం, ముఖ్య స్థానాల్లో ఉంచడం, ప్రధాన స్థానాల్లో వాళ్ళని ఉంచడం, వాళ్ళ ద్వారా తన అవినీతికి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం అధికారులే చేస్తున్నాయి. ఇప్పుడే చెప్పాను, రిజిస్ట్రార్ కానీ లేదా సబ్ రిజిస్ట్రార్ కానీ కమిషన్ను మీరు ఏదైనా చేయాలంటే వెంటనే మీరు వెళ్ళారు, మీరు ఫలానా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉన్నారు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాతే ఇక్కడ వస్తుంది. ఏదైనా భూమి అనుకోండి, పంట పొలానికి దాన్ని వెబ్ ల్యాండ్స్లో తీసేయడం, వాళ్ళకి అనుకూలంగా ఏదైన తర్వాత మీరు కట్టిన తర్వాత మళ్ళీ చేర్చడం, ఇటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.
అందుకని అధికారులు తొత్తులుగా మారారని చెప్తున్నాను. కొంతమంది అధికారులు తొత్తులుగా మారడం వల్ల వీళ్ళు అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు ఇన్ని రోజుల పాటు ధర్మవరంలో పట్టు పరిశ్రమకు పేరుగాంచింది. రాష్ట్రంలో ధర్మవరంగా అందరికీ తెలుసు. కానీ ఇవాళ నేను ధర్మవరంలో తిరిగిన నా అనుభవం ఏంటంటే, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి ముందు రోజు నేను మొత్తం తిరిగా. కనీసం తాగునీటికి ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయట, డ్రైనేజీ సమస్యలు, ఇట్లా రకరకాల సమస్యలు. ధర్మవరం పట్టణంలో కూడా అనేక సమస్యలు. ఎక్కడ వెళ్తుంటే చెత్త పేరుకుపోయిన కుప్పలకు పేరుకుపోయిన చెత్త. ఇవన్నీ అంటే ధర్మవరం గుడ్ మార్నింగ్ చెప్పే వాళ్ళకి ఇవన్నీ కనపడట్లేదా? కనపడుతున్నాయి ప్రజలు. అందుకనే ధర్మవరంలో ప్రజలకు ఇవన్నీ వాస్తవ పరిస్థితులు తెలుసు. ఇప్పుడు మీరు చేనేత గురించి మాట్లాడారు, చేనేత రంగం గురించి. అది అంతర్జాతీయ ధర్మవరానికే చేనేత రంగం అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది ఇక్కడ పరిశ్రమ చేనేత రంగం అనేది. దానికి ఎంతో ఘనమైన వారసత్వ సంపద ఉంది, చారిత్రక నేపథ్యం కూడా ఉంది. మీకు చరిత్రలోకి వెళ్తే సంగీతానికి అనుగుణంగా తిరిగే చీరలు తయారు చేశారని, సంపెంగ పరిమళాన్ని గుబాలించే చీరలు తయారు చేశారని ఉంది, చరిత్రలో ఉంది. అటువంటి చారిత్రక నేపథ్యం కలిగినది, అటువంటి వారస కళా నైపుణ్యం కలిగిన ప్రాంతం ధర్మవరం. అటువంటి ధర్మవరానికి ఇవాళ ఇటువంటి అధర్మ పాలన చేస్తున్న పాలకుల కారణంగా ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు మీరు అన్నారు ఎక్కడ చూసినా చెత్త ఉంటుందని. ఎక్కడ చూసినా చెత్త. ఆసుపత్రుల్లో లేవు, ఆసుపత్రులు ఉంటాయి కానీ దాంట్లో ఎక్స్రే మిషన్ ఉండదు, ఈసీజీ మిషన్ ఉండదు. చెత్త స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద అనేక వందల కోట్ల నిధులు ధర్మవరానికి ఇవ్వడం జరిగింది. ఇస్తే ఎక్కడ కూడా మీరు మనం ఏ పల్లెకి పోయినా కూడా ఆ చెడిపోయిన ఆటోలు పెడుతున్నారు, వాహనాలు పెడుతున్నారు, చెత్త సేకరణ. అవన్నీ ఎక్కడ రోడ్డు మీద కనిపించవు, ఇక్కడ సందుల్లో గొంతుల్లో కనిపిస్తున్నాయి. ఏది ఆగిపోయి టైర్లు పంచర్ అయిపోయి పనికి రాకుండా పక్కన పడేస్తున్నారు. కండెమ్డ్ వెహికల్స్ అంటారు కదా, అటువంటి పరిస్థితి ఉంది. దాని మీద దృష్టి పెట్టడమే లేదు ఈ ఎమ్మెల్యే దృష్టి. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, అమృత్ పథకంలో భాగంగా ధర్మవరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే కూడా వాటిని కూడా వాడకుండా చెత్తను వదిలేసి దుర్గంధ భూయిష్టంగా ఉంటుంది. డ్రైనేజ్ మీ సందులో ఇప్పుడు నేను వెళ్తుంటే వార్డులలో ప్రచారం కోసం వెళ్తుంటే దుర్గంధ భూయిష్టంగా ఉంది. ప్రజలు ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో కూడా నిధులు వస్తున్నప్పుడు కూడా బ్రతుకుతున్నా అంటే గుడ్ మార్నింగ్ వెళ్ళినప్పుడు ఇట్లాంటివి ఎందుకు కనిపించట్లేదో, గుడ్ మార్నింగ్ ధర్మవరం వెళ్తున్నప్పుడు ఇటువంటివి ఎందుకు కనిపించట్లేదో అలాంటి చోటకి వెళ్ళకుండా వేరే చోటకి వెళ్తారేమో. అంటే వాటిని పట్టించుకోవట్లేదు. ఒకవేళ ప్రజలు ఎవరిని అడిగిస్తే వాళ్ళ మీద దాడులు చేయడం, వెంటనే అవహేళనగా మారడం, చాలా అహంకారపూరితమైన మాటలు. ఓకే, ఇప్పుడు ధర్మవరం అనగానే మనకి పట్టు చీరలే గుర్తొస్తాయి. 60,000 మగ్గాలు ఒకప్పుడు ఉన్న ధర్మవరం పట్టణంలో ఇవాళ 12-13,000 మగ్గాలకు తగ్గిపోయినాయి. రోజంతా కష్టపడి 30 రోజులు కష్టపడితే కూడా 10,000 సంపాదించడం దుర్భరంగా ఉంది. వాళ్ళ జీవితాలు చాలా చాలా దారుణంగా కనపడుతున్నాయి చూస్తుంటే. వాటికేమో మీ దగ్గర స్పెషల్ యాక్షన్ ప్లాన్ ఉందా? స్పెషల్ యాక్షన్ ప్లాన్ ఉంది. దాని గురించి వాళ్ళకి ఏం కావాల్సిందంటే ఏంటంటే రాయితీలు అందడం, ప్రోత్సాహకాలు అందించడం, లోన్లు అందించడం, తర్వాత వార్ప్ రేటు తగ్గించడం, ఇవి ముఖ్యంగా కావాల్సింది. ప్రోత్సాహాన్ని అందించడం. రోజువారీ స్టడీ చేస్తున్నానండి. అనేక మంది చేనేత రంగంలో సంబంధించిన పెద్దలతో కూడా మాట్లాడుతున్నాను. వాటిని అవగాహన పెంచుకొని రేపు నేను పెట్టబోయే దీంట్లో కూడా పెడతాను. రాబోయే రోజుల్లో ఒక టెక్స్టైల్ హబ్గా తయారు చేయాలనేది కూడా నాకు ఆలోచన ఉంది. అక్కడ కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో వాళ్ళకి అందాల్సిన ప్రతి ప్రోత్సాహాన్ని అందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఏం లేదు, ఇవ్వాల్సిన మీకు రావాల్సినవి ఇస్తే చాలు. వాళ్ళు ఏం కోరుకోవట్లేదు కూడా. వాళ్ళకి అందాల్సినవి ఏవైతే రాయితీలు ఉన్నాయో వీటి అందితే చాలు. హ్యాండ్లూమ్ మీద 0 GST ఇట్లాంటి కొన్ని కోరికలు ఉన్నాయి. వాటిని అన్ని మీద స్టడీ చేస్తున్నాం. సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తున్నాం. హిందూపూర్ అపెరల్ పార్క్ ఒకటి శాంక్షన్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఇది చేస్తే ఆ ప్రాంతంలో కూడా ఒకటి ఉంది. దాన్ని పూర్తిగా టెక్స్టైల్ హబ్గా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. చేనేత రంగానికి పూర్తి భరోసా ఇస్తున్నాను నేను. ఆ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది ప్రతిదీ వస్తుంది. నేను నిన్న చేనేత కార్మికులు కొందరితో మాట్లాడినప్పుడు వాళ్ళల్లో కొంతమంది నాకు చెప్పినది ఏంటంటే, ఇంతకుముందు వరకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అంటే లోకల్ పార్టీల నుంచి ఎన్నుకున్నాము, ఈసారి మా దృష్టి కొద్దీ బీజేపీ కేంద్ర పార్టీ అయిన బీజేపీ నుంచి ఒక అభ్యర్థి మాకు పోటీ చేస్తున్నాడు, బహుశా ఈసారి మేము ఆయన గెలిపించుకుంటే మా సమస్యను కేంద్ర స్థాయి వరకు తీసుకెళ్తాడన్న నమ్మకం ఉంది మాకు అని చెప్పేసి చెప్తున్నారు. అది మనకి సాధ్యమవుతుందా కేంద్ర స్థాయిలోకి తీసుకెళ్ళి దానికి పరిష్కారం? నా ఉద్దేశమే అది. నేను చేస్తున్నది ఏదైనా సరే చాలా వరకు జరుగుతున్నవన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులతో జరుగుతున్న కార్యక్రమాలే. రాష్ట్రంలో వాటా ఏది ఇవ్వట్లేదు. గతంలో 2014-19 మధ్య అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇస్తూ వచ్చింది.
ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. 5 సంవత్సరాలకి ఎక్కడ రాష్ట్ర వాటా ఇచ్చిన పాపాన పోలేదు. 17,761 గృహాలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ధర్మవరం పట్టణానికి మాత్రమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద. ఇప్పటిదాకా వాళ్ళు 3,000 ఇల్లు కూడా కట్టలేదు. లబ్ధిదారికి అయితే గతంలో కట్టినట్టుగా చూపిస్తున్నారు. లబ్ధిదారికి ఒక్క చోట లేదు. పల్లెలకు వెళ్తే ఎక్కడ చూసినా కూడా గతంలో సగంలో ఆపేసిన పనులు, దానిలోనే పాపం ముస్లింలుగా ఉంటున్నారు. ఈ పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇవన్నీ కేంద్ర ప్రభుత్వంతో సంబంధించినవి. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతూనే అనుసంధానం చేసుకుంటూనే కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సిన ప్రతిదీ, నేను ఒక చేనేత రంగానికని కాదు, అన్నీ ఇప్పుడు మాదిగలకి దీర్ఘకాల పోరాటం చేస్తున్నారు ఎస్సీ వర్గీకరణ కోసం. దానికోసం ఖచ్చితంగా నేను ఆ విషయంలో మందకృష్ణ మాదిగ గారితో కలిసి గతంలో చేశాను, ఇప్పుడు కూడా చేశాను. అదే బోయల ఆశయ సాధన ఉంది, వాళ్ళకి ఎస్టీలు చేర్చాను. ఆ విషయంలో కూడా నేను చేయదగ్గ ప్రతిదీ చేస్తాను. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కానీ లేదా విధులు కానీ లేదా ఏదైనా ఒక వర్గానికి న్యాయం కానీ లేదా ఏదైనా రంగానికి చేయూత కానీ ఏది కావాలో ఇవన్నీ చేసే ప్రయత్నం మాత్రం 100% ఎఫర్ట్స్లో మాత్రం ఎక్కడ కూడా చిన్న ఇది కూడా ఉండదు. నేను అందుకే మళ్ళీ తపన ఉంది, సామర్థ్యం ఉంది, అవకాశం ఉంది, అవకాశాన్ని వినియోగించుకుంటాను. అయితే సార్ నాకు ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఇన్ని నిధులు ఇస్తుంది కదా, ఆ నిధులు ఇస్తున్న సంగతి సామాన్యులు ఎవరికి తెలియడంలా. ఇప్పుడు ఒక ఉదాహరణ, మీరు టిడ్కో గతంలో ఇళ్ల కోసం మీరు నిధులు ఇచ్చారు, గత ప్రభుత్వం ఆ ఇళ్లను కట్టింది. అనేక ఇళ్ళు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారిపోయినాయి. కిటికీలు ద్వారబంధ్రాలన్నీ పీక్కుపోయారు. సగంలో అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాటిని అట్లానే వదిలేసింది. సో మీ కేంద్ర ప్రభుత్వ నిధులతోటి అది వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించట్లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని? అంటే రాజ్యాంగపరంగా రాష్ట్రాలకు కొన్ని ప్రత్యేకమైన విధులు ఉంటాయి, వారికి అధికారాలు ఉంటాయి. సెంట్రల్ సబ్జెక్ట్ అనుకోండి, సెంట్రల్ సబ్జెక్టు, స్టేట్ సబ్జెక్టు, కంకరెంట్ సబ్జెక్టు ఉంటాయి. సెంట్రల్ సబ్జెక్ట్ రైల్వేలు రాష్ట్ర ప్రభుత్వం ఏం పని లేదు, వాళ్ళే ఏమైనా భూమి సేకరించాలంటే కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. హైవేలు కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. ఎయిర్పోర్టు కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. పోర్టులు కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. ఇవి దానికి సంబంధించి కొన్ని విషయాలు, ఈ సంక్షేమ ఫలాలు వీటి ఏంటంటే రాష్ట్రాల ద్వారా పోవాల్సిందే. రాజ్యాంగం అధికారాలు రాష్ట్రాలకు ఇచ్చింది. అయితే కేంద్రం మాత్రం అడగచ్చు, మీరు ఏంటి అని అడుగుతూ ఉంటారు. ప్రతి చోట పార్లమెంట్లో మీరు క్వశ్చన్లు చూస్తే అనేక సందర్భాల్లో కేంద్రం చాలా గట్టిగా మొట్టికాయలు వేసిన సందర్భాలు ఉన్నాయి. రాష్ట్రం వాటా ఇవ్వట్లేదు. 32,000 కోట్ల నిధులండి, 21,37,000 ఇల్లు కేవలం పట్టణ ప్రాంతాలకే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తంగా 1,19,00,000 ఇల్లు మంజూరు చేస్తే ఆంధ్రప్రదేశ్కి 22 లక్షల ఇల్లు ఇచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. ఉత్తరప్రదేశ్ 5 రెట్లు మనకన్నా జనాభా ఎక్కువ, పేదరికం ఎక్కువ. అక్కడ ఇచ్చింది 17 లక్షలే. ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం 7 లక్షలే. కానీ ఆంధ్రప్రదేశ్ కంటే ఎందుకంటే విభజన సందర్భంలో అనైతికంగా, అశాస్త్రీయంగా, అన్యాయంగా విభజన జరిగింది. ఆ అన్యాయాన్ని సరిచేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏది ఇవ్వాలో అన్నీ ఇస్తుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. 13-14 ఆర్థిక సంవత్సరంలో డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్, డెవల్యూషన్ ఆఫ్ గ్రాంట్స్, ట్యాక్స్ డెవల్యూషన్ కింద 27,000 కోట్లు మాత్రమే రాష్ట్రానికి వస్తుంటే గత ఆర్థిక సంవత్సరం 90,000 కోట్లు వచ్చింది. అంటే నిధులు సంపద సృష్టిస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీన్ని రాష్ట్రాలకు పంచుతుంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా పంచే ప్రయత్నం చేస్తుంది. వివక్ష చూపట్లేదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవలేదే, వేరే పార్టీ గెలిచిందే, ప్రాంతీయ పార్టీ గెలిచే, గతంలో తెలుగుదేశం అలయన్స్లో గెలిచింది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అని చూపట్లేదు. వివక్ష ఎక్కడ చూపకుండా నిధుల వరద పారిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే వీళ్ళు రాష్ట్ర జలజీవన్ మిషన్ కింద 14,500 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా 750 కోట్లు మాత్రం, అంతే మొత్తంలో ఇవ్వాలి, 750 ఇచ్చారు. మీరు అన్నట్లు ఆవాస్ యోజన కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి పైసా వాటలేదు. పైగా జగనన్న కాలనీల పేరుతో అవినీతి చేశారు. ఒక చిన్న లెక్క చెప్తారు. వాళ్ళు మొత్తం చేసింది 25,000 కోట్లు, 25,000 ఎకరాలు అంటున్నారు సేకరించింది. దానికోసం ఖర్చు పెట్టింది 56,000 కోట్లు అని చెప్తున్నారు వాళ్ళ ప్రకటనల ప్రకారమే. 56,000 కోట్లు డివైడెడ్ బై 25,000 ఎకరాలు వేస్తే ఒక్కొక్క ఎకరా 2,40,00,000 అవుతుంది. 2,40,00,000 ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా మారుమూల ప్రాంతాల్లో లేదు. 10 లక్షలు దీన్ని తీసుకొని సగటున చెప్తున్నాను నేను. 10 లక్షల భూమిని వాళ్ళ పార్టీ వాళ్ళే కొని, లేదా అసైన్డ్ భూములో తీసేసుకుని, లేదా ప్రభుత్వ భూమిలో మార్చేసుకొని పేర్లు దాన్ని తీసుకొచ్చి చేశారు. మొత్తం మీద వాళ్ళు ఖర్చు పెట్టింది ఒక 2-3 వేల కోట్లే ఉంటుంది. అంటే 52 నుంచి 53,000 కోట్లు కేవలం జగనన్న కాలనీలోనే అవినీతికి పాల్పడ్డారు. ఇది ప్రజలకు మేము సమర్థవంతంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. దీని మీద మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎంక్వైరీ జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎంక్వైరీ, ప్రతి దాంట్లో మీకు ఇది పంచాయతీలకు నిధులు ఇస్తే
అది ఈయన వికేంద్రీకరణ గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఆయనకు వికేంద్రీకరణ గురించి కేంద్రీకరణ గురించి తెలుసు, మొత్తం అవినీతి సొమ్ము సాయంత్రం లెక్క పెట్టుకోవడం తెలుసు ఆయనకి. వికేంద్రీకరణ గురించి ఆయన మాట్లాడితే పంచాయతీలకి విధులు ఇవ్వడం కోసం ఆర్థిక సంఘం ద్వారా ఇస్తే 9,000 కోట్లు ఇస్తే దాన్ని తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ పంచాయతీ పరిధిలో ఉన్న వనరుల నుంచి, సహజ వనరుల నుంచి రావాల్సిన ట్యాక్సుల రూపంలో ఇవ్వాల్సిన 3,000 ఇవ్వకుండా 3,000 కోట్లు, పైగా కేంద్రం ఇచ్చిన 9,000 కోట్లు కూడా తీసేసుకున్నారు. ఇప్పుడు అదనంగా రావాల్సిన 6,000 కోట్లు ఇప్పుడు దాని కారణంగా ఆగిపోతే పంచాయతీల్లో ఇంకా మురుగునీటి వ్యవస్థ ఎవరు చూస్తారు, మంచినీటి సౌకర్యం ఎలా వస్తుంది, పంచాయతీ నిర్వహణ ఎలా జరుగుతుంది, స్కూల్ నిర్వహణ ఎలా జరుగుతుంది, ఏమీ పంచాయతీలకు నిధులు పోవట్లేదు. మొత్తం తీసేసుకుని గ్రామీణ ఉపాధి పథకం కింద అంతే ఒక్క రైతు భరోసా కేంద్రాలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన దాంట్లో 11,000 మొత్తం ఇచ్చింది 55,000 కోట్లు 5 ఏళ్లలో. 11,000 కోట్లు 12,000 కోట్లు ఖర్చు పెట్టి రైతు భరోసా కేంద్రాలు పెట్టారు, మిగతా దారి మళ్ళీ ఇచ్చేసారు. కానీ ప్రభుత్వం ఏమో ఈ ప్రత్యేక హోదా కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, ఈ అంశాన్ని పదే వైఎస్ఆర్సీపీ ప్రస్తావిస్తూ దీనంతటికీ బూచిగా బీజేపీని చూపిస్తుంది. బీజేపీ మనకు రావాల్సిన హక్కులను బీజేపీ ఇవ్వడం లేదు అనే ఒక సెంటిమెంట్ని రగిలిస్తోంది. ఎట్లా ఎదుర్కొంటారు దీన్ని? ప్రత్యేక హోదా అంటే ఇక సబ్జెక్ట్ అది ముగిసిపోయిన అధ్యాయము. పైగా ప్రత్యేక హోదాని ఈయన ఏ పార్టీలో పుట్టాడో ఆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ప్రత్యేక హోదాని చట్టంలోనే పేర్కొనలేదు. చట్టంలో పేర్కొని ఉంటే అది ఖచ్చితంగా బైండింగ్ ఉండేది గవర్నమెంట్ మీద. చట్టంలో పేర్కొనలేదు. అయితే దానికి తగినంత ఏదైతే ఆ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రానికి, ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకి రావాల్సిన నిధులు ఆంధ్రప్రదేశ్కి ఏదైతే 16,500 కోట్లు ఉందో స్పెషల్ అసిస్టెన్స్ కింద ఎప్పుడో ఇచ్చేసింది కేంద్రం, ఎప్పుడో ఇచ్చేసింది. కాబట్టి దాన్ని అది ముగిసిన అధ్యాయం వీళ్ళకి అవగాహన లేక కాదు, దృష్టి మళ్లించేది వీళ్ళ వైఫల్యాల నుంచి, వీరి అవినీతి నుంచి, వీరి అరాచకాల నుంచి, వీరి కబ్జా పర్వం నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం మాట్లాడారు. రైల్వే జోన్ తప్పు ఎవరిది? రైల్వే జోన్ ఎప్పుడో 2019లోనే శాంక్షన్ అయింది. దానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేశారు, అసెస్మెంట్ కమిటీని వేశారు. వేసిన తర్వాత భూమి కావాలి, భూమి రాష్ట్ర పరిధిలోని అంశం, రాష్ట్రానికి సంబంధించిన భూమిని కేటాయించమంటే ఇప్పటిదాకా కేటాయించట్లేదు. 52 ఎకరాలు అంతే కావాల్సింది, అది కేటాయించమంటే మీరు భూమికి అనేక పథకాలు వెనక్కి వెళ్ళిపోయాయి. ఎందుకు హిందూపురం ఈ ధర్మవరంలో కూడా లాజిస్టిక్ పార్క్ కోసం ఇస్తే 204 ఎకరాలు కావాలి, ఇవ్వలేదు. నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని 14 మొత్తం దేశవ్యాప్తంగా రాజస్థాన్లో వచ్చింది, గుజరాత్లో వచ్చింది, దొలేరా అంటారు, అక్కడంతా వచ్చాయి. కేంద్రం కూడా ఇచ్చారా? లేదు, వెనుకబడిన ప్రాంతాలను ప్రకాశం జిల్లాకి మొత్తం దేశవ్యాప్తంగా 14 ఇస్తే ఆంధ్రప్రదేశ్కి 2 ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో ఒకటి, చిత్తూరు జిల్లాలో ఒకటి. వీటి వల్ల ఏమవుతుంది, కేంద్ర డిఐపిపి ఇండస్ట్రియల్ ప్రమోషన్ డిఐపిపి నిధులు ఇస్తుంది, మౌలిక సదుపాయాల కల్పన చేస్తుంది. రాష్ట్రం నుంచి నీరు అందించాలా, ఎలక్ట్రిసిటీ టారిఫ్లో కొద్దిగా ఇస్తే పరిశ్రమలు బయట నుంచి వస్తాయి. బయట నుంచి వస్తే ఒక్కొక్క నిమ్స్లో మీకు 5 లక్షలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. రాజస్థాన్లో 60,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి, స్టీల్ ఇండస్ట్రీ వచ్చింది అక్కడ, స్టీల్ ఇండస్ట్రీస్ అన్నీ అక్కడికి వచ్చాయి. దానివల్ల 3 లక్షల మందికి ఉపాధి కలిగింది. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. భూమి 1 ఎకరా, గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో దగ్గరగా 2,000 ఎకరాలు ఇచ్చారు, ఇక్కడ 1,100 ఎకరాలు ఇచ్చారు. ఇంకా కావాలి, పూర్తిగా సేకరించాల. దాని తర్వాత ప్రభుత్వం పోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఎకరా సేకరించలేదు. యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మేధో సంపత్తి కలిగిన యువత ఈ రాష్ట్రంలో ఉన్నారు. బయటికి వెళ్ళి వలస వెళ్ళి పని చేసేది. ఏ గ్రామానికి వెళ్ళినా నేను ఎంబీఏ చదివాను, బీఈడీ చేశాను, లేకుంటే ఎంఎస్సీ చదివాను, ఇంజనీరింగ్ చదివాను అనే వినిపిస్తాను. నిరుద్యోగం, ఖాళీగా ఉన్నాను. వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? అంటే బాధ్యత లేదా ముఖ్యమంత్రికి? జాబ్ క్యాలెండర్ అని మోసం చేశాడు, ఒక ఉద్యోగం, ఒక నోటిఫికేషన్. డిఎస్సీని మోసం చేశాడు, ఒక మెగా డిఎస్సీని మోసం చేశాడు, ఒక డిఎస్సీ నోటిఫికేషన్ ఇలా. కనీసం కేంద్ర ప్రభుత్వం ఇంత సహకారం అందిస్తే మీరు దాన్ని అందిపుచ్చుకొని ఉపాధి అవకాశాలు కల్పించి యువతకు అండగా నిలబడాలి కదా. మాయమాటలు చెప్పడం, మోసం చేయడం, ఫీ ఎంబర్స్మెంట్ అదే కొట్టేశాడు. వసతి దీవెన ఇన్ని బోగస్ వసతి దీవెనలు, ఆ దీవెనలు, ఇది అయినా దీవించడానికి ఈయనవరు దేవాంశ సంభూతుడా? ప్రజలు ట్యాక్సులతో కట్టిన దానికి మీ జేబులో ఇస్తున్నట్టు దీవెనలు ఏంటి? ఇప్పుడు ధర్మవరానికి సంబంధించి మీ దగ్గర స్పెషల్ యాక్షన్ ప్లాన్ అంటే ఒక మేనిఫెస్టో లాగా రూపొందిస్తున్నారా? రూపొందిస్తున్నాను. ఇది ప్రధాన అంశాలు. మెయిన్గా నేను ఒక సంకల్పం తీసుకున్నాను. ఒకటి, కక్షలు కార్పణ్యాలతో ధర్మవరం పట్టణం కొన్ని దశాబ్దాలుగా ఎదిగిపోతుంది. అక్కడ శాంతిని నెలకొల్పాలి. ప్రజలకి, వ్యాపారస్తులకి, వాళ్ళకందరికీ ఒక శాంతియుత వాతావరణం, ఎవరి పని వాళ్ళు చేసుకునే శాంతియుత వాతావరణాన్ని అక్కడ కల్పించాల్సిన అవసరం. అది. రెండోది, మీకు అక్కడ 2 ఉన్నాయి. పెన్నహౌవలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది.
పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రీజన్ నుంచి కాలువ కుడి కాలువ 23 కిలోమీటర్లు ధర్మవరం నియోజకవర్గంలో పోతుంది, కానీ నీరు లేవు. బీడు రైతులందరూ బీడు పెట్టుకునే పరిస్థితి, లేదా డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకొని చీని చెట్లు అరటి చెట్లు పెట్టుకుంటారు. అంతవరకు అవకాశం ఉంది, రైతులు కష్టపడతారు. ఆ డ్రిప్ ఇరిగేషన్లో 90% సబ్సిడీ వచ్చేది గతంలో, ఇప్పుడు పైసా రావట్లే. ట్రాక్టర్లు కానీ లేదా యంత్ర పరికరాలు ఏదైనా కొనాలంటే 50% సబ్సిడీ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది పూర్తిగా. దాన్ని ఒక్కరికి వర్తింపజేయట్లేదు. సో సాగునీరు అందరినీ ఒక కాలువ నేను పూర్తి చేస్తా, అయిపోతుంది ఒక నెలలో పూర్తి చేస్తా అని ఆ పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చెప్పున్నారు. పనే లేదు. కుడికాలు కూడా మొత్తం గట్లు దిగిపోయాయి, ఎక్కడ చూసినా కూడా గింప చెట్లు వచ్చేసి నీరు పారే పరిస్థితి లేదు. ఎప్పుడన్నా పొరపాటు కాలువకి నీరు వస్తే, వరదలు వచ్చి నీరు వస్తే అవి గట్టు దిగిపోయాయి కాబట్టి పొలాలు ముంపు గురవుతున్నాయి. రైతులు అందాల్సిన సమయంలో మాత్రం అందట్లే. అందుకని బీడు పెట్టుకునే పరిస్థితి ఉంది. రెక్కల కష్టంతో పనిచేసే రైతన్నకు అండగా నిలబడాలి. సో సాగునీరు ఇచ్చే ప్రయత్నం, అన్ని కుంటలు నింపే ప్రయత్నం, దానికోసం నేను వీటిలో ఈ రంగంలో ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళని కూడా సంప్రదిస్తున్నాను. శ్రీనివాసులు గారు అని ఎక్కడ ఉన్నారు, ఇక్కడ దశరథరామరెడ్డి గారు ఉన్నారు. ఇంకా కొంతమంది ఏ రకంగా సాగునీరు మనం పూర్తిగా అందించవచ్చు. యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ ఉంటుంది, దాన్ని సెంటర్ నుంచి వస్తుంది, ఏ రకంగా తీసుకోవాలి. ఈ మళ్ళీ 90% సబ్సిడీ తీసుకొచ్చి బిందు సేద్యానికి, ఉద్యానవన ఉత్పత్తుల మీద సబ్సిడీలు ఉన్నాయి, అన్నీ వర్తింపజేసేలాగా ఇది వ్యవసాయ రంగానికి ఊతం ఇవ్వడం. రెండోది ప్రతి ఇంటికి తాగునీరు. జల్జీవన్ మిషన్ కింద నేను చెప్పిన విధంగా ధర్మవరం నియోజకవర్గం కూడా నిధులు మంజూరయ్యాయి. కుళాయి ద్వారా నీళ్ళు ఇవ్వాలి. ఏ ఊరికి వెళ్ళినా వారానికి 1 రోజు మంచి నీళ్ళు వస్తాయి. బిందెలు గ్రామాలకు వెళ్తే మీకు 100 మీటర్లు బిందెలు పెట్టేసుకొని ఉంటారు. ఊర్లో ప్రతి ఒక్కరు పనులకు వెళ్ళాలి, పాపం పెట్టేసి చూసి ఎప్పుడు వాటర్ వస్తాయో పెడితే వాళ్ళే ఒక మనిషిని పెట్టుకుంటారు. బిందె నీళ్ళు పెడితే ఆ నీటితో, లేదా ప్లాస్టిక్ బాటిల్లో తీసుకొచ్చి మినరల్ వాటర్ తీసుకొని డబ్బులు 10 రూపాయలు 15 రూపాయలు పెట్టి కొనాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితి. ఆ పరిస్థితులు ఉన్నాయి. వాటిని మూడోది పరిశ్రమల్ని ఈ టెక్స్టైల్ హబ్గా తీసుకురావడం కాకుండా ఒక స్పిరిచువల్ కేంద్రంగా కూడా మార్చే ఉద్దేశం ఉంది. కనెక్టివిటీ ఉంది అన్నాను కాబట్టి దానికి మౌలిక సదుపాయాల కల్పన ఒకటి, దాని మీద ప్రత్యేక దృష్టి పెడుతూ ఇండస్ట్రీని తీసుకురావాలి. మౌలిక సదుపాయాల కల్పన ఉంది కేంద్ర ప్రభుత్వం కనెక్టివిటీ కారణంగా. మంచి రైల్వే స్టేషన్ ఉంది, దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పరిశ్రమలు తీసుకురావడానికి ఒక టెక్స్టైల్ హబ్గా, ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా, ఎందుకంటే ఉద్యానవన ఉత్పత్తులు ఎక్కువ అక్కడ, వాటిని తీసుకొచ్చే ఆలోచన. ఇప్పుడు కిసాన్ రైలు పెట్టి గతంలో ఢిల్లీ దాకా వాళ్ళ ఉత్పత్తులను తీసుకెళ్లి గుట్టుబాటుగా అమ్ముకునే అవకాశం ఉండేది. ఆ పరిస్థితిని మళ్ళీ తిరిగి నెలకొల్పుతాం. ఓకే ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే మీ మొదటి ప్రయారిటీ ఏంటి? ఫస్ట్ ఏ సమస్యల పరిష్కారం, బి ధర్మవరం అభివృద్ధి, సి ఎమ్మెల్యే అక్రమ భూదందాల మీద ఉక్కుపాదం మోపడం? ప్యారలల్గా నడుస్తాయి, సమాంతరంగా నడుస్తాయి. ప్రధానంగా అభివృద్ధి రహదారులు. ఏ గ్రామానికి వెళ్ళినా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పిస్తాం. తర్వాత మంచినీటి కోసం జల్జీవన్ మిషన్ ద్వారా మంచినీటి రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తూనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వాటర్ రావాల్సింది. అది వస్తే దాంట్లో ప్రతి ఇంటికి మంచినీరు. తర్వాత సమస్యలు అనేకం ఉన్నాయి గ్రామాల్లో పోతే, అనేకమైన. గతంలో పరిహారం కూడా ఇప్పటికీ 2004లో కట్టిన చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి ఇప్పటిదాకా పరిహారం ముప్పుకు గురైన వాటికి కొంతమందికి ఇచ్చారు. కొంతమందికి అంటే మరి దారుణంగా మనకు కావాల్సిన వాళ్ళకి. మీరు తక్కువ కాలంలోనే చాలా బాగా స్టడీ చేశారు నియోజకవర్గాన్ని నేను అర్థం చేసుకోలేకపోతే నేను వాళ్ళకి సేవ ఎలా చేస్తాను? ప్రజల కష్టం నేను దగ్గర నుండి చూడకపోతే, మైక్రో లెవెల్లో మీరు స్టడీ చేసినట్టు కనపడుతుంది. ప్రజల కష్టం తెలుసుకోకపోతే, రైతన్నల కష్టం తెలియకపోతే, ప్రజల కష్టం, యువత వాళ్ళ ఇబ్బందులు ఏంటి తెలుసుకోకపోతే నేను వాటికి పరిష్కారం ఎలా చూపగలుగుతాను? అందుకనే నేను గతంలో చేస్తున్నాను పని. నేనైతే మొత్తం పార్లమెంట్ యూనిట్గా చేసుకుని పని చేస్తున్నాను. ఇప్పుడు ఒక అసెంబ్లీని యూనిట్గా చేసుకుని పని చేస్తున్నా. సమస్యలు నేను ఏకరువు పెట్టడం మొదలు పెట్టానంటే మీకు 3-4 గంటలు ప్రతి గ్రామంలో. నాకు అర్థమైంది గ్రామంలో ప్రతి గ్రామంలో ఎంతవరకు మైక్రో లెవెల్లో మీరు అధ్యయనం చేసేసినట్టున్నారు. గ్రామాలతో సహా చెప్పగలను. ఈ గ్రామంలో ఈ సమస్య ఉంది, ఈ గ్రామంలో ఈ సమస్య ఉంది. నేను చేస్తున్న పని అదే. గ్రామానికి ప్రచారం వెళ్తూ వాళ్ళతో కలవడం, ఎక్కడ రచ్చబండ దగ్గర కాసేపు కూర్చోవడం, వాళ్ళ సమస్యలు వినడం, దానికి మళ్ళీ రాత్రి వచ్చి కూర్చొని పరిష్కారం, ఏ రకంగా పరిష్కార మార్గం చూపచ్చు. ఓకే, వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. మొత్తం వైద్యం ఎక్కడ పోయినా నాకు ఇంకో ఆశ్చర్యకరం ఏంటంటే పక్షవాతం వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. మరి ఆరోగ్యశ్రీ అంటే వీళ్ళు అది బోగస్ ఇది అనుకోండి, ఎక్కడ వర్తింపజేయాలి. ఆయుష్మాన్ భారత్ కింద పెట్టి వాళ్ళని ఆదుకోవచ్చు కదా. అందరు పిల్లలు వలసలపై బయట చదువుతున్నారు, వృద్ధులు పెద్దవాళ్ళు మాత్రం ఊర్లలో ఉంటున్నారు. దారుణ పరిస్థితి. వాళ్ళకి చూసేవాళ్ళు లేడు,
పట్టించుకునే వాళ్ళు లేడు. వాళ్ళ కుటుంబ సభ్యులు పాపం అక్కడి నుంచి బెంగళూరులోనో హైదరాబాద్లోనో బయట ప్రాంతాల్లో పనిచేస్తుంటున్నారు. దయనీయ పరిస్థితి ఉంది. ఇవన్నీ ఎందుకు కనిపించలేదు? వెళ్ళినప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం వెళ్తున్నప్పుడు ఇటువంటివి ఎందుకు కనిపించలేదు ఎమ్మెల్యేకి? ఒక్క చోట ఎక్కడైనా ఇటువంటి వాళ్ళ బాధలు చూసి అరే నేను నీకు ఉన్నాను అని ఒక్క చోట భరోసా కల్పించుంటే నేను అతని మీద విమర్శ కూడా చేసేవాడిని కాదు, రాజకీయంగానే ఎదుర్కొనేవాళ్ళం. అటువంటి ఆలోచనే లేదు. పెత్తందారి మనస్తత్వం చులకన చేసి మాట్లాడడం, దళిత బడుగు బలహీన వర్గాలను అంటే లోకుగా మాట్లాడడం. మీరేంటి హనీఫ్ అనే వ్యక్తి అన్న ఇళ్ళ పట్టా ఇస్తానా వీలేదంటే ఏంట్రా నీకు ఇచ్చే, నువ్వేంద్రా నన్ను అడుగుతా పో ఇక్కడి నుంచి అని అన్న గ్యారెంటీ ఎవడరా నీకు గ్యారెంటీ ఇచ్చా? అతి కూతులు కొయ్యాకు నువ్వు. మీరు వీడియోలో అతను పెట్టుకోవచ్చు, ఇంట్లోనే ఉన్నాయి ఇవన్నీ, నేనేం కల్పించినవి కాదు. ఇట్లాంటివి ఎన్ని కథలు ఇటువంటి అహంకారం. ఆ అహంకారానికి ప్రజలు విసిగి వేశారున్నారు. అవినీతిని కూడా సరే కొంతవరకు భరించారేమో, అక్కడ అరాచకాన్ని కూడా భరించారు. అహంకారాన్ని భరించలేని పరిస్థితి. వాళ్ళ సొమ్ము తింటూ, వాళ్ళ భూములను కబ్జా చేసుకుంటూ, వాళ్ళ కనీస సదుపాయాలు కల్పించకుండా సొంత పార్టీ నాయకులు కూడా పారిపోతున్నారు. సొంత పార్టీ వాళ్ళు ఎటువంటి చేరికలు జరుగుతున్నాయి ఎక్కడ పోయినా కూడా. ఇవాళ కూడా ప్రముఖులంతా ఫోన్ చేస్తున్నారు, సర్పంచ్లో, ఎంపీటీసీలో, ఎంపీపీలో వదిలేసి వస్తున్నారంటే అర్థం ఏంటి? ఎవరిని వీళ్ళు కాదు వాళ్ళని కాదు మొత్తం పీడిచ్చాడు. ఒక 3-4 పెట్టుకున్నాడు. కొంతమంది రౌడీ మూకలు ఉన్నాయి గతంలో కేసులు, వాళ్ళందరికీ కూడా చెప్తాం. మీరు అడిగారు ముందు ఏది చూస్తారని. అభివృద్ధి ఉంటుంది, సంక్షేమం ఉంటుంది, ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా. ఈ అన్యాయాలపైన అవినీతి మీద ఎంక్వైరీ కూడా ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో అనేక భూములు అన్యాక్రాంతమైనాయి కదా, కొన్ని వందల ఎకరాలు అన్యాక్రాంతమైనవి. దాని మీద ఖచ్చితంగా మళ్ళీ అవి తిరిగి ప్రభుత్వానికి తీసుకోవాల్సిన ఎక్కడైతే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయో వాటి మీద విచారణ జరుగుతుంది. బాధ్యుల్ని మాత్రం ఖచ్చితంగా న్యాయ పరిధిలో శిక్షించడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి వెనకడుగు వేసేది లేదు. అది ఎటువంటి స్థాయి వ్యక్తి అయినా సరే ప్రజల ఆస్తుల్ని కాపాడుకోవడం సంరక్షకుడికి నా బాధ్యత. ప్రజలకు కష్టాలు రాకుండా చూసుకోవడం సంరక్షకుడిగా నా బాధ్యత. ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎవరి ప్రైవేట్ ఆస్తులు కాదు ప్రభుత్వ భూములు కూడా కాపాడుకోవడం నా బాధ్యత అవుతుంది. నేను ఆ బాధ్యత మాత్రం 100% నిర్వహిస్తాను. దాంట్లో ఎక్కడ కొద్ది కూడా డీవియేషన్ అనేది ఉండదు. గొడ్డల పోటు వేసిన వాళ్ళకి గుండెపోటు తెప్పిస్తానన్న డైలాగ్ చాలా వైరల్ అయింది మీది. ఏంటి ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని? మేము జరిగిన పరిస్థితి కోడికత్తి ఒక డ్రామా అయితే వివేకానంద గారి హత్య ఏది జరిగింది, ఎవరు చేశారనేది మీరు చిన్న పాలు తాగే పిల్లోడిని అడిగినా చెప్తారు ఎవరనేది. కానీ ముఖ్యమంత్రి బరి తెగించి మాట్లాడుతుంటాడు ఇప్పటికి కూడా. సొంత చెల్లెలు మాట్లాడుతోంది, సొంత తల్లి మాట్లాడుతోంది, సొంత చిన్నాన్న కూతురు మాట్లాడుతుంది. వాళ్ళు రోడ్డుకి వచ్చి మాట్లాడుతున్నారు ఇవాళ. దాని అన్ని గొడ్డలిపోట్లు ఉంటే దాన్ని గుండెపోటుగా చిత్రించారంటే తెలియంది కాదు. ఆయన రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఉదయాన్నే 4 గంటలకి, రాత్రంతా మాట్లాడుతున్నారు. 4 గంటలకి ఏదో మేనిఫెస్టో దీన్ని పిలిచినట్టున్నారు అప్పట్లో. దాంట్లో అజయ్ కల్లం గారు కూడా చెప్పారు ఆ సమయంలో ఇట్లా జరిగింది, అంకుల్ ఈజ్ నో మోర్, చిన్నాన్న ఈజ్ నో మోర్ అని ఆయన చెప్పాడు. లోపలికి వెళ్ళిన తర్వాత మేము మాట్లాడుకున్నారు. ఆ కొద్ది సమయంలోనే గొడ్డలిపోటును గుండెపోటుగా, అంటే ప్రజలు ఏదైనా నమ్మేస్తారు అనుకునే భావనలో ఉన్నారు. రాజకీయ లబ్ధి అయితే పొందారు. ఇవాళ వాస్తవాలు బయటకు వచ్చాయి. సిబిఐ ఎంక్వైరీ జరగకుండా అడ్డుకునే దానికి కూడా బరి తెగిస్తున్నారు. అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ఈ చేతగాని దద్దమ్మ అధికారులను అడ్డం పెట్టుకొని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ఇవాళ ఇటువంటి అన్యాయాలను కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. హత్యా రాజకీయాలు రాయలసీమ ప్రాంతంలో జరిగేవి, కానీ సొంత కుటుంబ సభ్యుల్ని ఎప్పుడో ఇలా చూశాను నేను. మొఘల్ సామ్రాజ్యంలో ఉండేవి, అడ్డం వస్తాడని చెప్పి తండ్రినో సోదరునో చంపేసేవాళ్ళు. అటువంటి రాజకీయాలు అంటే ఆ కాలం నాటి ఆ మనస్తత్వం కలిగిన వ్యక్తి వాళ్ళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సొంత చిన్నాన్న హత్యలో ఆయన భాగం మీద పాత్ర ఏందో చెప్పాలి. చెల్లెలు అడుగుతుంది, నేను అడుగుతున్నది కాదు, సొంత చెల్లెలు అడుగుతోంది, లేదా చిన్నాన్న కూతురు అడుగుతోంది. బాధితురాలు ఆమె, తండ్రిని పోగొట్టుకున్న బాధితురాలు. ఎటువంటి పత్రికలు, సొంత పత్రికలు ఎటువంటి విషయం చల్లారు, పెద్ద చల్లారు, ఎటువంటి విషయం సొంత చిన్నాన్న క్యారెక్టర్ మీద. అంటే మరి ఇప్పుడే తెలిసిందా అటువంటి విషయం చల్లుతున్నారంటే దాని ఉద్దేశం ఏంటి? కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారంటే దోషి ఎప్పుడు కూడా కప్పిపుచ్చుకునే నేరాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చేస్తున్నారు. అవును. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వస్తే దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తారా? దీని మీద చర్య తీసుకుంటారా? ఈ వివేకానంద రెడ్డికి సంబంధించి మొత్తం భాగవతం మీద మొత్తం సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. సిబిఐ కోర్టులో అప్పుడు కూడా చేస్తుంది. బాధ్యులందరూ తప్పక వెళ్ళాల్సిందే, శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళాల్సిందే. ఓకే, అది సిబిఐ నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తుంది. ఇప్పుడు వ్యవస్థను అడ్డం పెట్టుకుని, వ్యవస్థలో ఉన్న చిన్న చిన్న లొసుగుల్ని లోపాలని అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకుంటా వచ్చారు. కానీ ఎల్లకాలం ఇది నడవదు.
పాపం పండింది. పాపం పండిన తర్వాత ఆ దుష్ట శిక్షణ జరగాల్సిందే. ఓకే 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 ఈ మొత్తం కూటమి కట్టడంలో పవన్ కళ్యాణే కీలకంగా వ్యవహరించారంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ పాత్ర ఎట్లా అనిపించింది? ఉత్తర దక్షిణ ధృవాలని కలిపినట్టుగా తెలుగుదేశం పార్టీని ఇటు బీజేపీని చాలా దూరం ఉన్నట్టుండింది ఇద్దరికి కలిపి. ఎట్లా చూస్తున్నారు మీ ఉత్తర దక్షిణ ధృవాలు ఎప్పటికీ కలవవు, కానీ ఇక్కడ ఆ పరిస్థితి కాదు. బీజేపీ టీడీపీ అనేక సార్లు కలిసాయి. చిన్న రాజకీయ విభేదాలు వచ్చినప్పుడు విడిపోయాయి, మళ్ళీ కలుస్తున్నాయి. ఎందుకంటే ఒకటే లక్ష్యం ఇద్దరికి, రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడుకోవడం. అంత కష్టం ఎందుకైంది అని రాష్ట్ర ప్రయోజనాలకి ఏం కష్టమేం కాలేదు దాంట్లో. చూస్తున్న వాళ్ళకి రాష్ట్ర ప్రయోజనాలు కాళ్ళ వేళ పడ్డానన్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల గురించి వారు మాట్లాడారు. ఒకటి ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ అవినీతి అరాచక ఈ అస్తవ్యస్త పాలనిస్తున్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా గలమెత్తింది మొదట. మేము మాట్లాడాం, బీజేపీ నుంచి ఖచ్చితంగా మాట్లాడుతున్నాం. గలమెత్తింది పవన్ కళ్యాణ్ గారు. ఆ పరిస్థితుల్లో ఆయన గలమెత్తాడు, ప్రశ్నించాడు, అన్యాయాన్ని ఎదిరించాడు. ఆ క్రమంలో ఆయన అనేక అవమానాలను, వ్యక్తిగత దూషణలకి నిన్న కూడా ముఖ్యమంత్రి మాట్లాడు, నువ్వు ఏం చేసావో చెప్పవే, రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేసావు, నువ్వు ఏం చేసావు, బోగస్ సంక్షేమం తప్ప అసలైన సంక్షేమం ఏంటి చెప్పమంటే అబద్ధాలు 99% చేశారట. ఎటువంటి అబద్ధాలు? మీరు చేసిన మీ నవరత్నాల్లో సప్తరత్నాలు అమలే కాలేదు, జలయజ్ఞం అనేది అమలు కాలేదు, మద్య నిషేధం అమలు కాలేదు, మీరు చేసి పేదలందరికీ ఇల్లు అమలు కాలేదు. మీరు నవరత్నాల్లో సప్తరత్నాలు చేయకుండా 2 రత్నాలు మాత్రం ఇచ్చేసి, అది కూడా గులకరాళ్ళు, ఇవి రత్నాలు కావి అన్నీ గులకరాళ్ళు. అవి గులకరాలతోనే మళ్ళీ కొత్త డ్రామా మొదలుపెట్టారు. చేయకుండా, అవి చెప్పకుండా వ్యక్తిగత దూషణ లేకేంటి? వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే, అందరి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడడం మొదలు పెడితే అనేక రకాలవి ఉంటాయి. అదే ఆయన వ్యక్తిగత జీవితం, ఆయన వ్యక్తిగత సమస్య. దానికి ఆ రకంగా పబ్లిక్లో పెట్టేసి అంటే నిన్న కూడా అదే మాట. ఆయన మనస్తత్వం చెప్తారు. భార్యలు మార్చినట్టు నియోజకవర్గాలను మారుస్తున్నాం పదే పదే చెప్పి ఆడవాళ్ళని కించపరిచే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. పదే అందరి జీవితాల్లో ఉన్నాయి, తన కుటుంబంలో కూడా ఉన్నాయి కదా. ఆ విషయాన్ని గురువిందలాగా మర్చిపోయి ఎదుటి వాళ్ళ మీద బురద చల్లే ప్రయత్నం. ఆయన ఏదైనా అవినీతి ఉంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించు, లేదా ఎక్కడ అన్యాయం చేసింటే ప్రశ్నించు, లేదా ఎవరికైనా ద్రోహం చేసింటే ప్రశ్నించు. నువ్వు నమ్మక ద్రోహానికి పాల్పడుతావు, అమరావతి అని చెప్పి 3 రాజధానులు తీసుకొచ్చావు, నయ వంచనకు పాల్పడ్డావు, జాబ్ క్యాలెండర్ అని చెప్పి అన్యాయం చేశావు యువతకి, బోడిమల్లనలాగా రైతన్నలను పక్కన పెట్టావు, జలయజ్ఞం చేస్తా, పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా, కేసీ కెనాల్ స్థిరీకరణ కోసం నిధులు ఇస్తా, లేదా వ్యవసాయ రంగానికి నేను స్థిరీకరణ నిధి 3,000 కోట్లను ఇస్తా, బీసీలకు 75,000 కోట్లను ఇస్తా, ఎస్సీలు నాఎస్సీలు ఎస్టీలు అనుకుంటా బీసీ సప్లై అన్నది నిధులను దారిమలిచి, ఎస్సీ సప్లై నిధులు దారిమలిచి ఎస్టీలకు అన్యాయం చేసి, ప్రతి వర్గానికి అన్యాయం చేసి, ప్రతి వర్గానికి చెప్పుకుంటా పోతే అనంతమైన లిస్ట్ ఉంది. అయితే నాకు ఒక ప్రశ్న, బీజేపీ స్థాయికి మించి సీట్లు తీసుకున్నది అనే ఒక విమర్శ వినబడుతోంది. మీ బలానికి మించి సీట్లు తీసుకున్నదని కొంతమంది విమర్శిస్తే, కొంతమంది బీజేపీకి ఈ కూటమి తెలుగుదేశం జనసేన కప్పం కడుతున్నాయి స్థాయికి మించి సీట్లు ఇచ్చి అని చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నికలు సజావుగా జరగాలంటే బీజేపీ తప్పదు అని. ఎంతవరకు వాస్తవం? బీజేపీ డిఎన్ఏ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఇటువంటి వ్యాఖ్యలు చేయరు. ఇటువంటి మాటలు మాడుతున్న వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి ఉంటాయి తప్పిస్తే బీజేపీ డిఎన్ఏ గురించి తెలిసిన వాళ్ళు. 2 సీట్లతో మొదలయ్యి ఇవాళ 300 పైగా సీట్లు సాధిస్తోంది బీజేపీ. 16 రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉంది, 18 రాష్ట్రాలు కూటమితో కలిపి ప్రభుత్వంలో ఉంది భారతీయ జనతా పార్టీ. ఎక్కడో 8% ఓట్లతో మొదలయ్యి ఇవాళ 40% పైగా ఓట్లు సాధించింది ఇన్ని రాష్ట్రాల్లో. మీరు ఎక్కడో 4వ స్థానంలో మహారాష్ట్రలో ఉంటే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పరిచింది, 4వ స్థానంలో హర్యానాలో ఉంటే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. 1.36% మాత్రమే 2017లో త్రిపురలో బీజేపీకి వస్తే 5 ఏళ్ళు తిరిగేసరికి 52% తెచ్చి ప్రభుత్వాన్ని ఏర్పడింది. మళ్ళీ 2వసారి 3వసారి ప్రజలకు ఏమి చేయకపోతే మళ్ళీ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నారు. మిగతా పార్టీలు ఇప్పుడు ఎంత వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు జగన్మోహన్. మీ సామర్థ్యం మీద నేను అనట్లేదు, అందుకని చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో అదే చెప్తున్నాను. అందుకే డిఎన్ఏ గురించి తెలిసిన తెలంగాణలో కూడా ఒకటి అసెంబ్లీ వచ్చింది 2018లో. 6 నెలలు తిరిగేసరికి 4 నెలలు తిరిగేసరికి అది 4 పార్లమెంటు సీట్లు అయ్యాయి. సో బీజేపీ బలాన్ని తక్కువ అంచనా వేయకూడదు. విశ్వనాయకుడిగా నరేంద్ర మోడీ గారు ఎదిగారు. ఆయన పట్ల ఆదరణ ప్రజల్లో, ఆయన చేసిన పనులు గత 10 సంవత్సరాల్లో ఆయన ఇచ్చిన ప్రజారంజకమైన పాలన కానీ, శ్రీరామచంద్రుడి పాలన ఏ రకంగా ఉండేదో మనం చదువుతుంటాం పురాణాల్లో, అటువంటి పాలన అందించారు. అటువంటి ఆదరణ కలిగిన నాయకుడు
నరేంద్ర మోడీ గారు ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉంది. కాబట్టి అది ఎక్కువ అని అనుకోవట్లేదు. ఎక్కువ అని అనుకుంటుంటే ఈ పార్టీలు కప్పం కట్టాల్సిన అవసరం ఆ పార్టీలు కూడా సొంతంగా ఉన్న పార్టీలు ఒకటే కలవడానికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. దాంట్లో ఎవరు వాటా వాళ్ళకి దక్కాలి, ఆ రకంగానే దక్కింది. ఓకే 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 ఎంతవరకు ఉంది కూటమి అవకాశాలు గెలుపుకి? అలాగే మీ ధర్మవరంలో మీ గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉంది? 100% అక్కడ ఇక్కడ గెలుపు. మీకు 140 నుంచి 150 సీట్ల మధ్యలో కూటమికి వస్తాయి. 150 దాకా వస్తాయి, కూటమికి వస్తాయి. అంటే చెప్పాలంటే స్వీప్ చేస్తున్నారు, సునామీలాగా స్వీప్ చేస్తున్నారు. కూటమి స్వీప్ చేస్తుంది. ధర్మవరంలో కూడా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. నేను అదే ప్రజలను అడుగుతున్నాను, గెలుపు మీకు నేను ఇది చేయదలుచు, ఇది అవతల వ్యక్తి ఏం చేశాడు, నేను వస్తే ఏం చేయగలను ఒకసారి చూడండి, ట్రాక్ రికార్డ్ చూడండి. అందుకని ఆశీర్వదించండి, మీ రుణం తీర్చుకుంటానని నేను అక్కడ ప్రజలను అడుగుతున్నాను. సో గెలుపు మీద నమ్మకంతోనే పనిచేస్తున్నాను. ఖచ్చితంగా గెలుస్తాను, ఆ విషయంలో అనుమానం లేదు. ధర్మవరంకి నేను ఏమేమి హామీలు ఇచ్చాలో వాటిని పూర్తి చేస్తాను. దాంట్లో కూడా ఎటువంటి మళ్ళీ మీరు ఇంటర్వ్యూ చేసి తర్వాత నన్ను అడగచ్చు. ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుంటాం. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాం. మాకు ఎప్పుడూ అలవాటు ఉంది ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడం. టైం టు టైం రివ్యూ చేసుకుంటాం, సమీక్ష చేసుకుంటుంటాం, ఎక్కడ తప్పులు జరిగితే తప్పులను సరిదిద్దుకుంటుంటాం. మళ్ళీ భవిష్యత్తు నిర్మాణం చేసుకుంటా బయటకు వెళ్తున్నాం. ధర్మవరం భవిష్యత్తు నిర్మాణం చేసే పని మాత్రం నేను చేస్తాను. దాంట్లో ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ప్రతికూలత ఏర్పడ్డా, ఒడిదుడుకులు ఉన్నా ఎదుర్కొంటాను. ధర్మవరానికి ఒక అభివృద్ధికి ఒక చిరునామాగా, ధర్మవరం అంటే ధర్మం నడుస్తుంది, ఇక్కడ సత్యం నడుస్తుంది, అభివృద్ధికి ఒక చిరునామాగా నిలుస్తుందనే విషయాన్ని నేను నిరూపించుకుంటాను. మళ్ళీ మీరే నన్ను ఇంటర్వ్యూ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలండి. మొత్తం మీద ధర్మవరం గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ చేసిన కార్యక్రమంతో బయట ఉన్న ఫీలింగు ధర్మవరంలో లేదు. ప్రత్యక్షంగా మనం చేసిన సర్వేలో కూడా అది బయటకు వచ్చే షో పుటప్ తప్ప దాంట్లో అంత ప్రేమాభిమానాలు ప్రజల్లో కనపడట్లేదు. ఒక రకమైన కోపం, కసి ధర్మవరంలో కనపడుతున్నాయి. అవే గెలుపుకు దోహదపడతాయి. పైగా తన క్యాలిబర్, సమర్థత, తపన, అవకాశం 3 ఉన్నాయి. ఖచ్చితంగా ధర్మవరాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని సత్యకుమార్ గారు అంటున్నారు. ఎనివే సార్, ఆల్ ది బెస్ట్ అండి. ధన్యవాదాలు కిరణ్ గారు. థ్యాంక్ యూ.